హాయ్. ఎగ్ ఫ్రై అండి. ఎగ్ ఫ్రై చపాతీలకి కానీ, రైస్‌లకి కానీ ఆసమ్ అండి. చాలా టేస్ట్ ఉంది ఇదైతే. ఇలా చేసుకోవడం వల్ల ఒక 4 మెంబర్స్‌కి ఈక్వల్ క్వాంటిటీగా సరిపోతుంది. ఒక 6 ఆనియన్స్ తీసుకున్నాను. అవి 8 పీసెస్‌గా కట్ చేసుకొని చాపర్‌తో చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఒక 4 మిర్చి తీసుకున్నాను. ఇవన్నీ చాపర్‌తోనే కట్ చేసుకున్నాను. అంటే టైం అనేది సేవ్ అవుతుందని. ఒక 10 మినిట్స్‌లో ఎగ్ ఫ్రై అనేది క్విక్‌గా అయిపోతుంది. అంటే మనం బాక్స్ కట్టిస్తాం కదా పిల్లలకి మార్నింగు అప్పుడైనా లేకుంటే బ్యాచిలర్స్‌కైనా ఇది చానా అంటే చాలా యూజ్. అంటే క్విక్‌గా అయిపోతుంది. ప్లస్ టైం సేవ్ అవుతుంది. జాబ్‌కి వెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా బ్యాచిలర్స్ క్విక్‌గా అయిపోతుంది కాబట్టి ఇది చేసుకోవచ్చు త్వరగా. ఒక బౌల్ నిండా తీసుకున్నానండి. ఆనియన్ ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఆనియన్స్, మిర్చి మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా! అదంతా ఏసి మిక్స్ చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు. ఆనియన్స్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చాయి కదా! ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పసుపు ఇది కొద్దిగా మగ్గనివ్వాలండి పసుపు గాని. చాలా అంటే చాలా బాగుంది. రైస్ కాంబినేషన్‌లకి, చపాతీ కాంబినేషన్‌లకి చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. పసుపు, ఉప్పు ఏసాక. ఇదంతా గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు మగ్గనించుకోవాలి. కొద్దిగా మనకి టేస్ట్‌కి తగ్గట్టుగా కారం. ఇదేమి ఎక్కువసేపు మగ్గించే అవసరం లేదు. ఎందుకంటే ఎగ్స్‌తో పాటు మగ్గిపోతుంది కారం అనేది. ఎక్కువసేపు మగ్గిస్తే మళ్ళీ ఘాటొస్తుంది. ఊరికే మిక్స్ చేసేయాలి కారం అనేది. ఒక 6 ఎగ్స్ తీసుకుంటున్నానండి నేనైతే. ఒక 4 మెంబర్స్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇవి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్‌గా కలుపుకోవాలి. లేకుంటే కింద అడుగంటుతుంది. అడుగంటితే మళ్ళీ టేస్ట్ అనేది కొద్దిగా మారుతుంది. ఎగ్స్ ఏముందండి ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది ఎగ్స్ వేశాక. సో, స్టవ్ దగ్గరే ఉండి కలుపుకోవడం వల్ల అవి ఎగ్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఎగ్స్ అనేటివి పొడి పొడిగా అయ్యాయి కదా! ఇలా అవుతుందండి.
ఎగ్ ఫ్రై ఈజ్ రెడీ అండి. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతసేపు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.